హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఇట్లాంటి జియోఫై డివైసెస్ మన యూట్యూబ్ ఛానల్కి ఏ రకంగా యూజ్ అవుతాయి, అసలు ఎలాంటి వాళ్ళు ఈ జియోఫై డివైసెస్ తీసుకోవాలి, సో దీనివల్ల మనకు వచ్చే ప్రాఫిట్ ఏమైనా ఉందా, సో అట్లాగే దీనివల్ల మనకి లాసెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ అయితే ఫుల్ రివ్యూ అయితే నేను ఈ వీడియోలో అయితే సబ్మిట్ చేస్తాను. సో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళైతే స్కిప్ చేయొద్దు గాయస్. మీకు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అంటే ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు మంచి సజెషన్స్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 250 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో గైస్, ఈ వీడియో వచ్చేసరికి నేను నైట్ 12:05 అయితే షూట్ చేస్తున్నాను. సో మీ తరపు నుంచి సపోర్ట్ వస్తే బాగుంటుంది. సో ఈ టైంలో నేను వీడియో చేయటం అంటే మామూలు మాటలు కాదు. సో ఎనివే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఏ టైంలో అయినా సరే వీడియో చేయడానికి అయితే నేనైతే రెడీ. సో మీకు లేట్ చేయకుండా దీని ఫుల్ రివ్యూ అయితే చూసేద్దాం. దిస్ వీడియో ఈ స్పాన్సర్డ్ బై క్రిష్ టెక్ వన్. గాయస్, ఈ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ ఛానల్లో మేజర్గా వచ్చేసరికి పేటిఎం క్యాష్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తారు. సో ఎవరైతే ఇంటికాడ కూర్చొని సంపాదించుకోవాలి అని అనుకుంటారో, మీ మొబైల్తో నిజంగా సంపాదించుకోవాలి అని అనుకుంటే కనుక ఒకసారి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకు అని అంటే ఈ ఛానల్లో బయట thumbnail ఒక మ్యాటర్ పెట్టి లోపల ఇంకొక మ్యాటర్ పెట్టి ఇట్లా అయితే ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఇతన్ని ఎప్పటి నుంచో అయితే ఫాలో అవుతున్నాను. సో చూడండి, మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో ట్రిక్స్ కూడా బాగా చెప్తాడు. పేటిఎంలో మనీ అనేది ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఫ్రీగా వచ్చే ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఒకసారి చూడండి, ప్రతి ఒక్క పేమెంట్ ప్రూఫ్ కూడా ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ మీకు ప్యూర్ పేటిఎం ఛానల్ కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియోఫై నేను తెప్పించి 28 days అయితే దాటుతుంది. సో ప్రజెంట్ అయితే ప్లాన్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. సో నేను వేయించిన ప్లాన్ వచ్చేసరికి 508. సో ఇది 4GB డేటా వస్తుంది అనమాట. డైలీ వచ్చేసరికి 4GB డేటా వస్తుంది అనమాట. 28 days వ్యాలిడిటీ ఉంటుంది. సో దీనిలో నాకు నచ్చిన మేజర్ ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో స్క్రాచెస్ అయితే పడవు, ఇట్లాంటివి అయితే నేనేం చెప్పను. స్క్రాచెస్ అయితే ఖచ్చితంగా పడతాయి. బట్ ఏంటి అని అంటే ఇది నాకు నియర్లీ 20 times దాకా అయితే నేను నడుస్తుంటే డ్రాప్ అయి కింద పడిపోయింది నడి రోడ్డు మీద. సో అట్లాగే కొన్ని సార్లు ఏంటి అని అంటే బెంచ్ మించి ఇక్కడ నేను టేబుల్ మీద పెడతాను కదా, సో మొబైల్ లాగేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటి అని అంటే కింద పడుతూ ఉండేది అనమాట. సో 20 times కంటే ఎక్కువే పడ్డది. బట్ ఏంటి అంటే ఇది చిన్న స్క్రాచెస్ పడుతున్నాయి కానీ పగిలిపోవటం కానీ లేకపోతే చిట్లిపోయినట్లుగా మనకి గీతలు పడటం కానీ ఎవ్రీథింగ్ అయితే ఏమైతే లేవు. సో నాకు ఈ విషయం బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసరికి బ్యాటరీ ఆప్టమైజేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే బ్యాటరీ ఆప్టమైజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేశారు. సో మీరు దీన్ని ఫుల్ ఛార్జ్ పెట్టేసి మీరు నియర్లీ ఒక 5 hours దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్గా. సో ఇది దీంట్లో నాకు నచ్చిన మేజర్ విషయం ఏంటి అని అంటే దీంట్లో మనకి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం డేటా కేబుల్ అనేది దీనికి CPU ఉంటుంది కదా, కంప్యూటర్ ఉంటుంది కదా, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ డేటా కేబుల్ అనేది దీనికి వచ్చేసి మనం అక్కడ USB పోర్ట్లో పెట్టేసాం అనుకుంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయిపోద్ది. మీరు వైఫైకి కనెక్ట్ చేయడం ఇట్లాంటిది అయితే ఏమి ఉండదు. సో డైరెక్ట్గా మీరు ఇంటర్నెట్కి అయితే కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే నేను నా దగ్గర ఉన్న నార్మల్ వైఫైస్ వీటన్నిటిని కూడా చెక్ చేస్తే దీంట్లో కనెక్టివిటీ స్పీడ్ అనేది చాలా బాగుంది గాయస్. ఎందుకు అని అంటే మనం వైఫై ఆన్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది కనెక్ట్ అయిపోతుంది. ఎప్పుడు కనెక్ట్ అయిందో అనేది కూడా మనకైతే అర్థం అవ్వట్లేదు. సో ఆ రకంగా అయితే ఇది కనెక్ట్ అయితే చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీని రేంజ్ అని చెప్పుకోవచ్చు. సో దీని రేంజ్ వచ్చేసరికి మనకి నేను ఇక్కడ పెట్టేసి నేను బయట మా వరండా ఇదంతా ఉంటుంది కదా, సో నేను బయటకు వెళ్ళిపోయి పూర్తిగా నేను యూజ్ చేసుకుంటున్నాను. సో 1 or 2 points లోలో ఉన్నా కానీ మనకి ఏంటి అని అంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది. సో ఇది అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి చాలా మోడల్స్ అయితే దొరుకుతాయి. బట్ ఏంటి అని అంటే వాటికి సంబంధించిన రేంజ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో మెయిన్లీ వైఫైస్ మీరు చూసుకోవచ్చు, డాంగిల్స్ ఏదైనా సరే మీరు కనెక్ట్ చేసినట్లయితే దాంట్లో మీకు 1 or 2 points డ్రాప్ అయినందుకు మీకు ఏంటి అని అంటే నెట్ స్పీడ్ అనేది అయితే కాన్స్టెంట్గా ఉండదు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఏంటి అని అంటే ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో దీంట్లో అయితే అదేమి ఉండదు. మీకు ఈవెన్ 1 point ఉన్నా కానీ మీకు నెట్ స్పీడ్ ఇదంతా కూడా మీకు అయితే చాలా అయితే బాగుంటుంది. సో తర్వాత దీంట్లో నాకు నచ్చిన మేజర్ పాయింట్ ఏంటి అని అంటే పోర్టబిలిటీ అనమాట. సో పోర్టబిలిటీ అంటే ఏం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దీన్ని అయితే మీరు ఛార్జింగ్ పెట్టేసి అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ దీన్ని అయితే ఛార్జ్ చేయండి. ఛార్జ్ చేసి దీన్ని అయితే ఎక్కడికైనా సరే మీరు ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు, పాకెట్ లో పెట్టుకోవచ్చు, చేతిలో పట్టుకొని వెళ్ళొచ్చు. సో ఎవ్రీథింగ్ మీరు బ్యాగ్ లో పడేసినా కానీ మీ బ్యాగ్ లోనే వైఫై ఉంటుంది అనమాట. అంటే పాకెట్ లో మన ఇంటర్నెట్ అనేది మన పాకెట్ లోనే ఉందని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కనెక్టివిటీ అనేది నేను చాలా ప్లేస్ అయితే
షిఫ్ట్ అయినా కానీ నాకేంటి అని అంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే బాగానే ఉంది. సో దీన్ని యూజ్ చేసి నేను లైవ్ స్ట్రీమ్స్ అయితే చేశాను గాయస్. సో ఈ లైవ్ స్ట్రీమ్స్ లో వచ్చేసరికి నాకు పబ్జీ లైట్ వచ్చేసరికి బాగా అయితే పర్ఫామ్ చేసింది, ఎట్లాంటి ల్యాగ్స్ కానీ ఎట్లాంటి బఫరింగ్ లేకుండా సో పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. బట్ ఇది పబ్జీ మెయిన్ వర్షన్ ఆడేటప్పుడు ఏంటి అని అంటే పింగ్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది. సో నార్మల్ గా మీరు లైవ్ కాకుండా నార్మల్ పబ్జీ గేమ్ ఆడాలి అని అనుకుంటే సో దీన్ని యూజ్ చేస్తే మీకు పింగ్ అయితే చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. నియర్లీ నేను 28 days అయితే ఆడాను. సో నాకు ఈ ఏరియాలో వచ్చేసరికి పింగ్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంటుంది. నా నార్మల్ మొబైల్ డేటా మీద సింక్ అయ్యి నేను ఆడేటప్పుడు పింగ్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీని మీద ఆడేటప్పుడు నాకేంటి అని అంటే పింగ్ అయితే నాకు 68, 102 మ్యాక్సిమం 115 అంటే 115 దాకా అయితే రీచ్ అవుతుంది అంతే. సో దీన్ని మించి అయితే వెళ్ళట్లేదు అనమాట పింగ్ అయితే. సో ఇంటర్నెట్ యాక్టివిటీ కానివచ్చు, లేకపోతే పింగ్ రెస్పాన్సింగ్ కానివచ్చు, ఎవ్రీథింగ్ అయితే నాకు సో పర్ఫెక్ట్ గా అయితే ఉందన్నమాట. సో ఇది గాయస్ నాకు మేజర్ గా దీంట్లో నచ్చిన ప్లస్ పాయింట్స్ అయితే. సో మైనస్ పాయింట్స్ అయితే ఏం లేవు. ఇందులో వచ్చేసరికి కొంచెం హీటింగ్ వామ్ అయితే అవుతుంది. సో అఫ్ కోర్స్ ఏదైనా సరే వామ్ అవుతుంది, ఎందుకు అంటే ఇది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి కొంచెం వామ్ అయితే అవుతుంది. బట్ ఏంటి అని అంటే దీంట్లో మనం మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేసాం అనుకోండి, అంటే ఒక ఫోన్, ఒక ట్యాబ్లెట్, ఒక టీవీ, ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్, ఇట్లాంటి మల్టిపుల్ డివైసెస్ అయితే కనెక్ట్ చేసాం అనుకోండి, సో కొంచెం ఓవర్ హీట్ అయితే అవుతుంది. ఓవర్ హీట్ అయితే పట్టుకోలేనంత అయితే కాదు. సో కొంచెం ఒక 45, 48 ఈ డిగ్రీస్ అక్కడ దాకా అయితే రీచ్ అవుతుంది హీట్ అయితే. సో ఇదొకటి కొంచెం మేజర్ గా మైనస్ పాయింట్ అయితే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో ఈ కనెక్టివిటీ ఒకటే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో అదేంటి అని అంటే మనకి సింగిల్ డివైస్ కి కనెక్ట్ చేస్తే నెట్ స్పీడ్ అయితే బాగానే వస్తుంది. సో మనం అంటే ఒక కంప్యూటర్ కి కనెక్ట్ చేసి యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఒక కంప్యూటర్ ఒక మొబైల్ కనెక్ట్ చేస్తే ఏంటి అని అంటే ఆ మూమెంట్ లో మనకి నెట్ స్పీడ్ అయితే అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. సో అట్లాగే నేను మల్టిపుల్ డివైసెస్ కి అయితే కనెక్ట్ చేశాను, నా ల్యాప్టాప్ కి, నా కంప్యూటర్ కి, నా మొబైల్ కి, అట్లాగే మా ఇంట్లో ఉన్న టీవీకి కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేస్తే నాకు ఏంటి అని అంటే ఇంటర్నెట్ స్పీడ్ అయితే చాలా అంటే చాలా చండాలంగా ఉందన్నమాట. సో ఇది మేజర్ గా వీళ్ళు చెప్పడం మాత్రం అప్ టు 31 డివైసెస్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ ఏంటి అని అంటే ఇది సింగిల్ డివైస్ కి మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేస్తే మాత్రం మీకు ఏంటి అని అంటే ఇంటర్నెట్ అయితే ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. సో ఇది మేజర్ గా మైనస్ పాయింట్స్ అయితే. మనకి ఏ వస్తువైనా సరే 100% అయితే సాటిస్ఫై అవ్వదు గాయస్, ఏదో ఒక చిన్న లోపం అయితే ఉంటుంది. సో అది కూడా ఇట్లాగే ఉంటుంది అనమాట. సో గాయస్ ఫైనల్ కన్క్లూజన్ కి వచ్చినట్లయితే ఇది ఎట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని అంటే ఎవరి ఏరియాలో అయితే ఇంటర్నెట్ కనెక్షన్స్ లేవో, సో అట్లాగే ల్యాండ్ పోర్ట్ కనెక్షన్స్ లేవో, సో ఎవ్రీథింగ్ మామూలుగా ఇంటర్నెట్ ఏరియాకి దూరంగా ఉండి పల్లెటూరులో ఉంటారు కదా కొంతమంది, సో అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక ఇదైతే తీసుకోండి, ఇదైతే మీకు బాగానే యూజ్ అవుతుంది. సో వీడియోస్ అప్లోడ్ చేసుకోవటం, లైవ్ స్ట్రీమింగ్ చేయటం, అట్లాగే ఏమైనా కామెంట్స్ కి రిప్లై ఇవ్వటం, పబ్జీ ఆడటం, వాట్సాప్ బ్రౌజింగ్ కి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, ఎవ్రీథింగ్ మీకు నెట్ బ్రౌజింగ్ అయితే ఇది బాగుంటుంది. బట్ మీరు డౌన్లోడింగ్ వచ్చేసరికి ఇది మీకు స్పీడ్ అయితే ఉంటుంది. బట్ ఏంటి అంటే మీకు ఇందులో లిమిటెడ్ డేటా ఉంటుంది కాబట్టి మీరు 4GB డైలీ వీళ్ళు ఇస్తారు. సో 4GBని మించి మనం అయితే యూజ్ చేసుకోవడానికి లేదు. సో డౌన్లోడింగ్ మీ మెయిన్ ప్రయారిటీ అని అంటే కనుక ఇది మీకు పనికిరాదు. అంటే స్పీడ్ బాగానే ఉంటుంది, బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ప్లాన్స్ అనేవి ఉంటాయి కదా. సో డైలీ 4GB, డైలీ 2GB, డైలీ 1.5GB అని చెప్పేసి దీనికి మన నార్మల్ ఆఫర్స్ వేయించడం అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే డౌన్లోడ్స్ చేసే కొద్దీ మనకి డేటా ఖర్చు అవుతుంది కాబట్టి మనం డేలో రిమైనింగ్ టాస్క్లు ఏమైనా చేయాలి అని అనుకుంటే కుదరదు అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లేదు మా ఏరియాలో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి బ్రదర్ అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే దాన్ని మించిన పర్ఫార్మెన్స్ అయితే ఇదైతే చేయదు. సో అదేంటి అంటే మీకు కాన్స్టెంట్ గా 30 Mbps, 40 Mbps, కొంతమంది 100 Mbps అని ఇస్తూ ఉంటారు అనమాట. సో దాంతో అయితే సిమిలర్ గా అయితే పర్ఫార్మ్ అయితే చేయలేదు. బట్ ఏంటి అంటే ఇది ఉన్నంత రేంజ్ లో ఎవరైతే బడ్జెట్ యూట్యూబర్స్ ఉన్నారో మేము అంత కనెక్షన్స్ అంత డబ్బులు పెట్టి మేము పెట్టించుకోలేం బ్రదర్ ఈ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు మాత్రం మేజర్ గా దీని అయితే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది గాయస్ నా ఓవరాల్ గా 28 days కి సంబంధించిన JioFi ఫుల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఒక 250 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఈ JioFi మీద డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.